ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయింది. కాగా టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు ముందే ఏఐసీసీ నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి మరికొంతమంది పేర్లు పరిశీలించారు. అంతేకాకుండా గవర్నర్ కోటాలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సియాసత్ ఎడిటర్ జావీద్ అలీ ఖాన్ పేర్లు పరిశీలించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల చివరి తేదీ దగ్గర పడటంతో ఈరోజు ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయిందని చెప్పాలి. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు. ఇప్పటికే పరిశీలనలో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి ఆయన ఇటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించారు. ఆయన రాత్రి దావోస్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనకు ముందే దాదాపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు పూర్తయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు వినిపిస్తున్న పేర్లలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, సూర్యాపేట నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా వనపర్తి నుంచి టికెట్ ఆశించిన చిన్నారెడ్డి, మరికొంతమంది పేర్లు అయితే బలంగా వినిపించాయి. కానీ అధిష్టానం ప్రధానంగా నిజామాబాద్ టికెట్ ఆశించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన గత ఎన్నికల్లో షబ్బీర్ అలీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు హైకమాండ్ కూడా హామీ ఇచ్చింది. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ఆయన్ని ఢిల్లీ పిలుచుకొని కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీ అప్పైపే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో ఎమ్మెల్సీ స్థానం కోసం అద్దంకి దయాకర్ పేరును ప్రతిపాదించినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఆయన నగరికల్ టికెట్ ఆయన ఆశించారు. అయితే అక్కడ నుంచి వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వడంతో అక్కడ నుంచి ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గవర్నర్ కోటాలో సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉన్నాయి. ఆ గవర్నర్ కోటాకు సంబంధించి కూడా హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆమె రాష్ట్ర నేతలతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లే హైకమాండ్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికల ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గవర్నర్ కోటాలో సియాసత్ ఎడిటర్ కు ఆయన పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. మైనారిటీ కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు మైనారిటీ కోటాలో కాంగ్రెస్ నేతలకు సంబంధించి చూస్తే ఆయనకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా మైనారిటీ కోటాలో ఎవరు లేరు. దాదాపు అభ్యర్థులు అందరు కూడా ఓడిపోయారు. అజారుద్దీన్, అదేవిధంగా షబ్బీర్ అలీ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ వాళ్లకు షబ్బీర్ అలీ ఇటు నిజామాబాద్, అదేవిధంగా అజారుద్దీన్ జుబ్లీస్ తో ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్లకు ఎమ్మెల్సీ లేవు అని ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికీ కూడా నిరాకరించి కొత్త వాళ్ళ కోసం అన్వేషణ చేస్తున్న క్రమంలోనే ఈ ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో సియాసత్ ఎడిటర్ కు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ దగ్గర పడింది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. 2 స్థానాలకు సంబంధించి విడివిడిగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక ఎమ్మెల్యే స్థానానికి 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించి 62 మంది ఉన్నారు. విడివిడిగా నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి విడివిడిగానే ఎమ్మెల్యేలు 2 ఓట్లు వేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ 2 స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు ఖచ్చితంగా ఏఐసీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్, అయితే సునీల్, ఇప్పటికే అంటే టీజేఎస్ నుంచి అధ్యక్షుడు కోదండరామ్ కి ఎమ్మెల్సీతో పాటు మరో వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉంది. అయితే దీంతో పాటు అతనికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్, దీనిపైన సమాచారం ఏంటంటే మంత్రి పదవి ఇచ్చే అవసరం అంటే అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు కోదండరామ్ కానీ ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఇలాంటి ఒక సమాచారం అయితే ఉంది. అంటే దీనిపైన సమాచారం ఏంటి?
ఎస్, కాంగ్రెస్ లో ఇప్పుడు కోదండరామ్ కు గత ఎన్నికల ముందు ఇస్తాన్న ఎమ్మెల్సీ ఇస్తాన్న హామీ మేరకే గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. 10 జిల్లాలకు సంబంధించి అయితే అకామిడేట్ చేశారు. ఆ తర్వాత సీఎం ప్రస్తుతం ఆయన గత రాత్రి దావోస్ వెళ్ళారు. ఆ దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలే కాంగ్రెస్ కి ప్రధానంగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణపై ఆ, దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు దాదాపు ఎమ్మెల్సీలు తీసుకున్న వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం ఉండదని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపై కూడా ఏసీసీ దృష్టి సారించింది. ఇప్పటికే దీప్ దాస్ మున్షి వివిధ వర్గాల నుంచి అయితే ఆమె అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. రైట్ సీఎం దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన Right. తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయబోతున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.